ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. స్టాక్ మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతుంది ఇవాళ. అదేవిధంగా క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈసారి కూడా నెగిటివ్ రావడం జరిగింది. అసలు ఎందుకని, ఏ కారణాల వల్ల ఏ కంపెనీస్ నెగిటివ్లోకి వెళ్ళాయి, ఎట్ ది సేమ్ టైం ఇవాళ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కూడా మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజీవ్. సార్ ఎలా ఉన్నారు? వండర్ఫుల్. యా సార్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఈరోజు ఎలా ఉన్నాయి? ఈరోజు మార్కెట్స్ అంటే నిన్నట్లాగే నష్టాల్లోనే ముగిసాయి కూడా. నిన్నటి కన్నా కూడా అంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ వారం అంతా కూడా లాస్ట్ వీక్ పాజిటివ్గా క్లోజ్ అయ్యి 25,000 పైన 25,400 25,350 దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఏముండిందంటే హోప్ ఈ యుఎస్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఫైనలైజ్ టారిఫ్స్ పోతాయి, అగ్రిమెంట్ ఏదైతే నడుస్తూ ఉందో అప్పటి వరకు అనౌన్స్ అవుతుంది. అనౌన్స్ అయ్యాక ఈ 25,300 నుంచి 26,000 సైడ్ నిఫ్టీ 26,000 సైడ్ వెళ్తుంది అనుకున్నాము. బట్ అది జరగలేదు. ఎందుకంటే వన్ మేజర్ రీజన్ ఏంటంటే బయట రీజన్స్ కన్నా కూడా డొమెస్టిక్ రీజన్సే. క్వార్టర్ వన్ ఆఫ్ ఈ సంవత్సరంది ఫస్ట్ క్వార్టర్ది రిజల్ట్స్ చాలా కంపెనీస్ అనౌన్స్ చేశాయి, కీ కంపెనీస్, ఇంకా ఎట్ టు కమ్. బట్ ఇప్పటివరకు అనౌన్స్ చేసిన కంపెనీల్లో మాత్రం చాలా కంపెనీలు అనుకున్న దానికన్నా కూడా ఎక్స్పెక్టేషన్ కన్నా కూడా అంటే బిలో పార్ పర్ఫామ్ చేశాయి అన్నమాట. సో వెదర్ ఐటీ కంపెనీసే కానివ్వండి, ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా రెండు కూడా బిలో పార్ పర్ఫామ్ చేయడం అనే దానివల్ల మనకి డ్రాగ్ అయింది సెన్సెక్స్ అనేది చెప్పచ్చు. ఫస్ట్ ఆబ్వియస్లీ మనం టీసీఎస్, మిగిలిన ఐటీ కంపెనీస్, మిగిలిన HCL టెక్ కానీ, మహేంద్ర కానీ, మల్టిపుల్ కంపెనీస్ కూడా అనలిస్ట్ల ప్రెడిక్షన్ ఏదైతే ఉందో ప్రాఫిటబిలిటీ అనుకోండి ఆర్ రెవెన్యూ గ్రోత్ అనుకోండి, రెండు కూడా అనుకున్నట్టు రాలేదు. ఒకటి రెండు కంపెనీలు, ఐటీ కంపెనీలు ప్రాఫిట్ అనౌన్స్ చేసిన, గ్రోత్ అనౌన్స్ చేసిన, ప్రాఫిట్ గ్రోత్, అవుట్లుక్ మాత్రం అంతా ధైర్యంగా మంచి అవుట్లుక్ రాబోతుంది. నెక్స్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్లో మనకు మంచి పర్ఫార్మెన్స్ రాబోతుందనే మేనేజ్మెంట్ కామెంటరీ కూడా ఇవ్వలేదు. అవునా? అంటే Q2 కూడా డౌట్ఫుల్ అయితే, ఎస్పెషల్లీ మెయిన్లీ కారణం మన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, వార్స్ కూడా అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఐటీకి ఏంటంటే వేరే సెక్టర్స్ డొమెస్టిక్ రీజన్స్ అయి ఉండొచ్చు, బట్ ఐటీకి మాత్రం మేజర్గా 65-70% వరకు నార్త్ అమెరికా అంటే US, కెనడా నుంచి బిజినెస్ వస్తుంది. రెస్ట్ ఆఫ్ ఇట్ యూరోప్ నుంచి అనుకోండి, గల్ఫ్ నుంచి అనుకోండి, వేరే కంట్రీస్ నుంచి యూజువల్లీ బిజినెస్ వస్తుంది. అక్కడ యూఎస్లో మాత్రం క్యాపిటల్ స్పెండింగ్ అనేది ఎక్కువగా లేదు. వాటి స్టాక్స్ పర్ఫామ్ చేస్తున్నాయి. యూఎస్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ మల్టీ లెవెల్ హైలో ఉన్నాయి. ఇప్పుడు ఎస్టర్డే చూసుకున్నా లైఫ్ టైం హై దగ్గర కంటిన్యూస్లీ 4th డే యుఎస్ మార్కెట్స్ లైఫ్ టైం హై దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. రోజువారీ పెరుగుతూ ఉన్నాయి. సో ఇవాళ తెలియదు, ఇవాళ యుఎస్ మార్కెట్స్ ఇప్పుడు కాసేపట్లో ఓపెన్ అయితే ఎలా ఉంటాయో తెలియదు కానీ, బట్ అన్నీ కూడా మల్టీ ఇయర్ హై దగ్గర ఉన్నాయి. సో హోప్ఫుల్లీ అక్కడ కొంచెం పికప్ అవుతే సెకండ్ Q2, Q3 మన ఐటీ కంపెనీస్ పికప్ అవ్వచ్చు. దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్, బ్యాంక్స్ ఏవైతే స్టార్ట్ చేశాయో ఇంకా HDFC, ICICI ఇట్లాంటివి రావాల్సి ఉంది. ఆ రెండు మేజర్ కంపెనీస్, లార్జ్ క్యాప్స్, విచ్ హ్యావ్ టు కమ్. బట్ ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో మన యాక్సిస్ బ్యాంక్ కూడా బిలో పార్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అనుకున్న అనలిస్టులకి అనుకున్న నంబర్కి చాలా దూరంగా ఉండింది. ప్రాఫిటబిలిటీ అనుకోండి, ఈవెన్ గ్రోత్ కూడా, అన్ని విషయాల్లో కూడా. సో అందుకే యాక్సిస్ బ్యాంక్ నిన్న ఇయర్లీ 5-6% 2 రోజుల నుంచి పడిపోయింది, నిన్న ఇవాళ. సో వీటి వల్ల అండ్ మిగిలిన కొన్ని వేరే మిడ్ క్యాప్స్ అనుకోండి, లార్జ్ క్యాప్స్ కూడా అంత పాజిటివ్గా రిజల్ట్స్ ఇవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ అనేది కొంచెం డౌన్ ఉంది. దీంట్లోంచి బయటపడాలి అని హోప్. పడాలి అంటే వీకెండ్, రేపు ఎల్లుండి కొన్ని కంపెనీస్ వస్తున్నాయి. ఇవాళ మాత్రం ఒక పాజిటివ్ ఏంటంటే JSW స్టీల్ రిజల్ట్స్ బాగా ఇచ్చింది. మంచి అనుకున్నట్టు, అనలిస్టులు అనుకున్నట్టే, ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే మంచి ప్రాఫిటబిలిటీ కానీ గ్రోత్ కూడా కనబడింది. అట్లీస్ట్ ఫైనాన్షియల్స్ అండ్ ఐటీ కాకుండా వేరే సెక్టర్స్ కానీ బాగా పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ వీక్ ఫర్ షూర్ మనకి హోప్ఫుల్లీ మంచి రిజల్ట్స్ రావచ్చు. అండ్ ఇవాళ ఏం జరిగింది అట్ ది సేమ్ టైం ఏ సెక్టార్స్ ఎఫెక్ట్ అయ్యాయి చెప్పండి. తప్పకుండా. సో ఇవాళ మనం చూసుకుంటే నిఫ్టీ సైకలాజికల్ ఒక బ్యారియర్ ఉండింది. ఆ బ్యారియరే 25,000.
ఆ 25,000 కూడా బ్రేక్ చేసింది. నిన్న మొన్న కూడా దగ్గరికి వచ్చింది కానీ 25,000 బిలో వెళ్ళలేదు. 143 పాయింట్స్ తగ్గింది. అండ్ ఇవాళ మార్కెట్ కొంచెం అంటే 25,100 దగ్గర స్టార్ట్ అయింది, అంటే కొంచెం డౌన్ అయింది. బట్ అక్కడ నుంచి మాత్రం ఇట్ వెంట్ ఆన్, మళ్ళీ అసలు రికవర్ అవ్వలేదు. ఈవెన్ మధ్యాహ్నం ఒక 2:30 అట్లా కొంచెం రికవర్ అవ్వడానికి ట్రై చేసింది. బట్ ఒకసారి మార్నింగ్ అరౌండ్ 10:15కి పడినటువంటి ఇది 25,000 కన్నా తక్కువ పడిపోయింది నిఫ్టీ. అక్కడ నుంచి ఇంకా మళ్ళీ 25,000 ఇంకా టచ్ అవ్వలేదు ఇవాళ మొత్తానికి. సో చివరికి 24,968 పాయింట్స్, అంటే దగ్గర 143 పాయింట్లు నిఫ్టీ కోల్పోయింది. సో ఇది ఈ వీక్ తీసుకున్నా కానీ ఈ వీక్లో 25,524 దగ్గర మొదలైంది మనం అనుకున్నట్టు. అక్కడ నుంచి నియర్లీ 580 పాయింట్లు ఈ వీక్లో నష్టపోయింది. సో మనకి ఇవాళ సో నియర్లీ 1.7% డౌన్ అయింది. సో హోప్ఫుల్లీ ఈ Q1 రిజల్ట్స్ అన్నీ అయిపోతే మనకి మార్కెట్స్ మైట్ మళ్ళీ కమ్బ్యాక్ కావచ్చు. సో ఇందులో కూడా మనం చూసుకుంటే కొన్ని స్టాక్స్ ఎక్కువగా పడిపోయింది ఇవాళ. యాక్చువల్లీ అదానీ ఎంటర్ప్రైజెస్ కానీ ఇవి కూడా పడిపోయాయి, సర్ప్రైజింగ్ అనమాట. ఎందుకంటే కానీ ఇవాళ అన్నిటికన్నా ఎక్కువగా పడిపోయింది యాక్సిస్ బ్యాంక్. నిన్న పడిపోయింది, ఇవాళ కూడా 5% పైన పడిపోయింది. ఓకే. శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ఇవాళ చాలా నెగిటివ్గా ఉండింది, 3% డౌన్ క్లోజ్ అయింది. BEL ఏదైతే డిఫెన్స్ స్టాక్ ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా వెళ్ళింది అండ్ తగ్గుతూ వచ్చేస్తుంది. ఇంకా 2.34% పడిపోయింది. HDFC లైఫ్ కూడా ఒక 1.64. అయ్యో, HDFC అండ్ ఇప్పుడు ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి దానికి అసలు మంచి రిజల్ట్స్ కూడా బాగా ఇచ్చింది HDFC లైఫ్. బట్ హోప్ఫుల్లీ రేపు దాని వాళ్ళ గ్రూప్ కంపెనీ HDFC బ్యాంక్ రేపు రిజల్ట్స్ వస్తాయి సాటర్డే రోజు. ఓకే. హోప్ఫుల్లీ దాని అదే HDFC గ్రూప్ ఇంకో కంపెనీ AMC మ్యూచువల్ ఫండ్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఓకే. సో అది గ్రో అయింది. అండ్ ఇన్ ద ఎండ్ ఈ వీక్లో కూడా ఆబ్వియస్లీ కొన్ని లార్జ్ క్యాప్స్ మంచి పర్ఫామ్ చేసింది. సర్ప్రైజింగ్లీ విప్రో ఐటీ కంపెనీ అయినా కొంచెం బెటర్ ఉన్నంత ఐటీ ప్యాక్లో కొంచెం బెటర్గా రిజల్ట్ ఇచ్చింది కాబట్టి ఇవాళ 2.4% గ్రో అయింది యాక్చువల్లీ. ఓకే. బజాజ్ ఫైనాన్స్ కూడా 2% గ్రో అయింది, ఇంకా రిజల్ట్స్ రాలేదు బట్ పాజిటివ్గా హోప్ చేస్తున్నారు. మెటల్స్ సెక్టర్ బాగా పర్ఫామ్ చేసింది. అందులో వన్ ఆఫ్ ద రీజన్ కారణం ఏంటంటే టాటా స్టీల్ కూడా ఇవాళ 1.54% పెరిగింది. ONGC కూడా 1% పెరిగింది. నెస్లే యూజువల్లీ ఇట్లాంటి టైంలో మార్కెట్స్ పడ్డప్పుడు ఏంటంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ FMCG బాగా పర్ఫామ్ చేస్తాయి, అందుకే మనం వాటిని డిఫెన్సివ్ సెక్టర్స్ అంటాము. సో వన్ ఆఫ్ ద ఆ స్టాక్ ఏంటంటే నెస్లే, ఇది ఒక 1% పెరిగింది. కోల్ ఇండియా కూడా పెరిగింది అనమాట. ఆన్ ద హోల్ ఇవాళ నిఫ్టీ చూసుకుంటే పోనీ బ్రాడ్ సెక్టర్స్ చూసుకుందాం, మేబీ బ్రాడ్ సెక్టర్స్ ఇంకా వేరే ఏమైనా బాగా పర్ఫామ్ చేసాయా చూస్తే కూడా నిఫ్టీ కన్నా కొంచెం బెటర్గా వేరే ఇప్పుడు మన మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఆ ఓన్లీ 0.6% డౌన్ అయ్యాయి. సో అవి కొంచెం రిలేటివ్లీ బెటర్. ఆన్ ద హోల్ ఇవాళ సెక్టర్స్ చూసుకుంటే ఎక్సెప్ట్ నిఫ్టీ ఐటీ ఏదైతుందో మల్టిపుల్ డేస్ నుంచి నెగిటివ్గా క్లోజ్ అయింది. ఓకే. బట్ ఆల్రెడీ వాటి నెగిటివ్ న్యూస్ వచ్చేసాయి కాబట్టి ఇవాళ మళ్ళీ ఫ్రెష్ బై చూసాము, ఎందుకంటే కరెక్షన్ అయిపోయింది, చాలా మంది కొన్నారు ఇవాళ. సో మనము అన్ని కూడా బ్రాడ్ ఇండెక్స్లు అన్నీ కూడా లార్జ్ క్యాప్ కానీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కానీ అన్నీ కూడా డౌన్ అయ్యాయి. ఎనీవేర్ బిట్వీన్ 0.5 నుంచి 0.9 వరకు కూడా. ఓకే. సెక్టోరల్లో చూస్తే మాత్రం మీడియా కంటిన్యూస్గా ఇవాళ థర్డ్ డే పాజిటివ్గా క్లోజ్ అయింది, నియర్లీ 1%. ఇది ఒక డిఫెన్సివ్ సెక్టర్ అయిపోతుంది. జనరల్గా మీడియా ఈజ్ నాట్ ఎ డిఫెన్సివ్ సెక్టర్. ఫార్మా, FMCG మనకి మెటల్స్ కూడా, ఈ 3 సెక్టర్లు వేరే సెక్టర్లు పర్ఫామ్ చేయనప్పుడు ఇవి పర్ఫామ్ చేస్తాయి. ఇన్వెస్టర్స్ అనేది అందులో డబ్బులు పెడతా ఉంటారు. బట్ మీడియా కూడా కంటిన్యూస్గా అయిపోయింది. ఇవాళ మెటల్ కూడా బాగా పర్ఫామ్ చేసింది. నిఫ్టీ ఐటీ ఫ్లాట్గా ఉండింది, డౌన్ ఎక్కువ అవ్వలేదు, జస్ట్ 0.01%. అదర్వైజ్ ఇది నిన్న మొన్న ఒక 3-4 రోజుల నుంచి రియాలిటీ బాగా చేస్తుంది. ఇది ఇవాళ అది కూడా డౌన్ అయింది, నెగిటివ్గా కనబడింది. సో ఆన్ ద హోల్ ఎక్సెప్ట్ ఫ్యూ స్టాక్స్ లైక్ నిఫ్టీలో లార్జ్ క్యాప్లో చూసుకుంటే విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఇండియన్ హోటల్స్, మళ్ళీ టాటా స్టీల్ అండ్ HDFC AMC ఏదైతుందో, HDFC AMC వెరీ గుడ్ స్టాక్, మంచి రిజల్ట్స్ ఇచ్చింది, సర్ప్రైజింగ్గా బాగా రిజల్ట్స్ ఇచ్చింది. ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం వీకెండ్లో అనలిస్ట్ చేసుకొని నెక్స్ట్ వీక్ ఎంటర్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వాటి
పర్ఫార్మెన్స్ బాగుంది, ప్రొజెక్షన్స్ బాగున్నాయి, అండ్ ఈవెన్ కొన్ని అదర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా లిస్టింగ్కి వస్తున్నాయి. ఐసిఐసిఐ కూడా అప్లై చేసింది. సో అప్పటి వరకు ఈ స్టాక్కి డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ మిడ్ క్యాప్లో కూడా చూసుకుంటే ఐటీసీ హోటల్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. 5.2 బాగానే ఉంటుంది, ఈవెన్ లాస్లో కూడా గ్రేట్, ఇది చాలా బాగుండింది. అండ్ దాల్మియా భారత్ సిమెంట్ కంపెనీ అవుతుందో 2.84%. ఎన్ఎండిసి కూడా ఇంకొక మెటల్స్ మైనింగ్ కంపెనీ, స్టీల్ అథారిటీ అండ్ టాటా కమ్యూనికేషన్స్, ఇది కూడా మల్టిపుల్ ఏజెన్సీస్ వీటికి బై రేటింగ్ ఇచ్చారు, అందుకే 1.86% పెరిగింది. ఓకే. అండ్ కొన్ని స్మాల్ క్యాప్స్లో ఏంటంటే ఇవి యూజువల్లీ అన్యూజువల్, అంటే ఎక్కువ మటుకి బిన్నీ మిల్స్, వేరా సింథటిక్స్. ఈ వేరా సింథటిక్స్ మల్టిపుల్ డేస్ నుంచి హై వెళ్తోంది. ద వే ఇట్ ఈస్ గోయింగ్, ఏదో ఆపరేషన్స్ ఏదో నడుస్తూ ఉండొచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది మల్టిపుల్ డేస్ అప్పర్ సర్క్యూట్ని దాటేసి ముందుకు వెళ్తూ ఉంది. ఓకే. సో ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఒకటి జనరిక్గా చెప్తున్నాను, ఇట్లాంటి టైంలో ఏదైతే కొన్ని పేరు లేని స్టాక్స్ రీజన్స్ లేకుండా సడన్గా అప్పర్ సర్క్యూట్స్ మల్టిపుల్ డేస్ వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఎందుకంటే ఎవరో సమ్ ఆపరేటర్స్ ఆర్ రన్నింగ్ ద షో, రీటైల్ ఇన్వెస్టర్స్ వచ్చి అంతా కొన్నాక మంచి ప్రైస్లో వాళ్ళు ఎగ్జిట్ అవుతారు, మనకు మళ్ళీ అమ్ముదామంటే ఎవరు దొరకరు, మనం స్టక్ అయిపోతాము. సో ప్రైస్ బాగా కనబడుతుంది బట్ కొనేవాడు ఉండడు. సో నేను ఆల్రెడీ లాస్ట్ 2-3 monthsలో చాలా ఇన్వెస్టర్స్ నుంచి ఫేస్ చేశాను ఈ ఇష్యూ. మేము ఇది కొన్నాం సార్, ఇప్పుడు ఎలా అమ్ముదామంటే ఎవరు దొరకట్లేదంటే, సో యూజువల్ ఏమవుతుందంటే వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేయడం కాదు, ఆ వాల్యూ లేదు ఆ స్టాక్కి. సంబడి పంప్ అండ్ డంప్ అంటాం అనమాట. కొద్దిమంది ఆపరేటర్లు ఏంటంటే ఫస్ట్ కొనేసి రేటు పెంచేస్తారు. రేటు పెరిగాక ఇన్వెస్టర్స్ గలీబులు ఎవరైతే తెలీదో, అరే ఇది లాస్ట్ 15 daysలో 100% అయింది, అంటే ఇది మంచి స్టాక్ అయి ఉండొచ్చు అని చెప్పేసి 1,50,000 ఎంత ఉంటే అంత పెడతా ఉంటారు, కొంటా ఉంటారు. సో అందరూ కొత్త ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ వస్తారు, ఆ హయ్యర్ ప్రైస్లో కొనేసాక వీళ్ళు అమ్మేసేస్తారు, ఎగ్జిట్ అయిపోతారు, తర్వాత కొనేవాడు ఉండడు. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఆర్ క్వాలిటీ లేని స్టాక్స్లో ఇదే జరుగుతుంది. యూజువల్లీ ఒక పెన్నీ స్టాక్ని బూస్ట్ చేసి పెద్ద ప్రైస్ తీసుకొస్తారు, ఎగ్జిట్ అయిపోతారు, ఇన్వెస్టర్ స్టక్ అయిపోతారు. సో ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్లో ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. అందుకోసమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్టర్స్ ఇన్వెస్టింగ్ ది స్మాల్ క్యాప్స్. ఇది మేజర్గా ఇవాళ మార్కెట్ అప్డేట్. హోప్ఫుల్లీ చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. కొన్ని మంచి కంపెనీలు Q1 రిజల్ట్స్ ఇస్తున్నాయి, దే ఆర్ గోయింగ్ టు బి గుడ్, అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ దెమ్. సెకండ్, మండే కానీ ట్యూస్డే కానీ యునైటెడ్ కింగ్డమ్ ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము, అది ఒప్పుకున్నారు. అనౌన్స్మెంట్, అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాబోతుంది. అది వస్తే కూడా కొంచెం ఒక రకంగా మంచి ఊపే. మనకి ఈవెన్ ఈ వీక్ ఏంటంటే మంచి డేటా, ద్రవ్యోల్బణం డేటా వచ్చింది. 2.1 వచ్చింది ఇన్ఫ్లేషన్. అది కూడా మార్కెట్ సెంటిమెంట్ అని కదపలేకపోయింది. సో హోప్ఫుల్లీ కొన్ని నెక్స్ట్ వచ్చే రిజల్ట్స్, ఈ FTA మళ్ళీ US ఇండియా ట్రేడ్ డీల్ కూడా ఒక క్లియర్ పిక్చర్ బయటకు వస్తే మాత్రం మార్కెట్స్ మళ్ళీ ఒక డైరెక్షన్, మళ్ళీ హోప్ చూసి ఈ నెగిటివ్ సెంటిమెంట్ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదర్వైజ్ ఇప్పటివరకు వచ్చిన Q1 రిజల్ట్స్ మాత్రం నిరాశాజనకంగా ఉన్నాయి చాలా మటు కంపెనీస్. ఇది ఇలాగే ఉంటే మాత్రం మనం ఇంకా కొంచెం పెయిన్ చూడొచ్చు ఇంకొక 1 week 10 days. అదర్వైజ్ మాత్రం మళ్ళీ 25,000 నెక్స్ట్ వీక్ హోప్ఫుల్లీ విల్ సీ. ఓకే. అంటే ఈ టైంలో మరి డౌన్లో ఉంది కాబట్టి పెట్టుబడి పెట్టచ్చు అని చెప్తారా? మంచి స్టాక్స్, మంచి స్టాక్స్ కూడా ఫండమెంటల్స్ అండ్ అన్ని పనిష్ అయిన స్టాక్స్, ఎస్పెషల్లీ తగ్గిన స్టాక్స్, అట్లాంటి వాటిల్లో మీకు కన్విక్షన్ ఉంటే కంపెనీ స్టాక్ బాగుంది బికాజ్ సెంటిమెంట్తో డౌన్ అయిన స్టాక్స్ ఉంటాయి, అట్లాంటి వాటిల్లో ఇప్పుడు బార్గెన్ అంటింగ్ చేసి ఎంటర్ అవుతే మంచిది. కెన్ యూ ప్లీజ్ ఒక 5 స్టాక్స్ చెప్పొచ్చు కదా సార్ ఇప్పుడు మన వాళ్ళకి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం టాటా కమ్యూనికేషన్స్ ఒకటి బాగుంది. ఓకే. అట్లాగే మనము లార్జ్ క్యాప్లో తీసుకుంటే HDFC AMC కొంచెం పెరిగినా అది ఇంకా బాగుంది. ఓకే. మళ్ళీ ఇప్పుడు విప్రోతో పాటు మన టెక్ మహేంద్ర కూడా రిజల్ట్ బాగానే ఇచ్చింది, బట్ ఐటీ సెంటిమెంట్తో కొంచెం డౌన్ అయింది. అది ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న స్టాకే, అది కూడా తీసుకోవచ్చు. సో అండ్ మన ITC హోటల్స్ అది కూడా బాగుంది. సో అండ్ టాటా స్టీల్ ఇంకా స్టిల్ దో ఇట్ ఈస్ హయ్యర్ PE దగ్గర ట్రేడ్ అవుతున్నా ఇట్ మైట్ బి గుడ్. ఓకే. దాని ఉన్న లెవెల్లో, కరెంట్లీ ఉన్న లెవెల్లో. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, అర్థమైంది కదా. సో Q1 రిజల్ట్స్ అయితే కొంచెం డౌన్గా ఉన్నట్లుగా తెలుస్తోంది, అండ్ Q2 కూడా పాజిటివ్ ఉండే ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో కాబట్టి మీరు మాత్రం ప్రాపర్ రీసెర్చ్ స్టడీ చేసి మాత్రమే పెట్టుబడి పెట్టుకోండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.